నేను పిల్లలకి ఈజీగా వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్తుంటాను. ఎన్టీ రామారావు ఇంటర్మీడియట్ తప్పాడు. ఎన్టీ రామారావు గారు ఇంటర్మీడియట్ ఫెయిల్ ఆయన ఆత్మహత్య చేసుకోలేదు, మళ్ళీ రాశాడు, మళ్ళీ డిగ్రీ వరకు చదివాడు. ఆయన చాలా ఉద్యోగాలు చేశాడు. తర్వాత మన రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఆయన చదవాలనుకున్న ఇంకొక చదువు ఉంది. ఈ ఈ ఈ ఈ తెలుగుదేశం నుంచి భారతదేశానికి డిక్షన్ అంటే ఆహార్యం అంటే భాష అంటే భావం అంటే యాక్టింగ్ అంటే నేనే దైవం అంటే నేనే అనుకోవాలి. ఏదో టార్గెట్ పెట్టుకున్నాడు, అది చదువు. తర్వాత తరం వాళ్ళకి పెద్ద బాల శిక్ష అయ్యాడు. మాకు స్ఫూర్తి ఈ మహాత్ములే. సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాట విమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమ స్ఫురద్ధగద్ధగద్ వినిర్గమత్ కరాళ పాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధ్వనన్ మృదంగతుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ దృషద్విచిత్ర తల్పయోద్భుజంగమౌక్తిక స్రజోర్ గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందు చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే. ఓం నమః శివాయ. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, మా ఇంట్లో తల్లిదండ్రులు, మా నాయనమ్మ, ఇవన్నీ మీరు రెగ్యులర్గా చదువుకునే చదువుల్లో ఈ సిలబస్లో ఎక్కడా ఇవి ఉండవు. అవుట్ ఆఫ్ సిలబస్. ఈ అవుట్ ఆఫ్ సిలబస్ని గెట్అవుట్ అన్నట్టుగా దాన్ని బయటకు పెట్టి ఇవన్నీ మనకి ఏమి ఇస్తాయంటే మానసిక స్థైర్యాన్ని, గొప్ప గొప్ప లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి, సంస్కారాన్ని నిర్దేశిస్తాయి, ఒక పవర్ఫుల్ వైబ్రేషన్స్ నిర్దేశిస్తాయి. వైబ్రేషన్స్ అలా మాట్లాడి ఎన్టీ రామారావు గారు వైబ్రేషన్ అంతే. అందులో జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళేసి ఆ షేక్ హ్యాండ్ మీకు ధైర్యం ఉందా? ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇట్లా నిలబడతారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాగేశ్వరరావు గారు అలా నిలబడతారు. అప్పటి ఆర్టిస్టులకి రెస్పెక్ట్ ఉంది మిత్రమా, ఇప్పటి ఆర్టిస్టులకి క్రేజ్ ఉంది. క్రేజ్ సక్సెస్ వల్ల పుడుతుంది, సక్సెస్ ఉన్నంత కాలమే ఉంటుంది. రెస్పెక్ట్ పోయిన తర్వాత కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ చాలా గొప్పది.